నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుంగనూరులో ఎస్టేట్ అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. మరి తాను కొనుగోలు చేసిన 75 ఎకరాల భూమి కూడా 2001లోనే కొనుగోలు చేశారని, అదేవిధంగా కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయని ఆయన తెలిపారు. దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ కేవలం వ్యక్తిత్వ హననానికే, రాజకీయ కక్ష గురించే నాపై ఇటువంటి తప్పుడు సమాచారం చేస్తున్నారని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటున్నారు. అదే విధంగా తాను కొనుగోలు చేసిన 75 ఎకరాలు కూడా 2001లోనే కొనుగోలు చేశానని ఆయన అంటున్నారు. ఇంకా గతంలో ఒకసారి పరువు నష్ట దావానికి వెళ్ళాము, ఇప్పుడు కూడా వెళ్తాము అని ఆయన అంటున్నారు. సార్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? భూములు కొనుక్కోవడం తప్పులేదమ్మా, చట్టబద్ధంగా భూములు కొనవచ్చు. ఇప్పుడు వచ్చినటువంటి అలిగేషన్ ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్ర మంత్రిగా ఉండి అటవీ భూములు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి అనే ఒక ఆరోపణ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే 1952లో అప్పటి సర్వే ఆఫ్ ఇండియా హద్దులు గుర్తించుంటారు. ఫారెస్ట్ అండ్ అటవీ పర్యావరణం పంచాయతీరాజ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి తక్షణం ఏం చేయాలంటే సర్వేకి ఆదేశిస్తే, ఈరోజు శాటిలైట్ మ్యాప్స్ వచ్చున్నాయి. ఫస్ట్ ఏంటంటే ఫారెస్ట్ భూములు హద్దు తేల్చేస్తే ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు అనేవి పక్కన పెడదాం. ముందు ఏంటంటే రిజర్వ్ ఫారెస్ట్ భూమి ఉందా లేదా అనే దానికి శాటిలైట్ని పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్, డిస్టిక్ సర్వేర్ వెళ్ళి పెద్దిరెడ్డి భూములు సర్వే చేయాల్సిన అవసరం లేదు, ఫారెస్ట్ భూములు సర్వే చేయించి దానికి హద్దులు కానీ బాతేస్తారనుకోండి, క్లిస్టల్ క్లియర్గా మనకు అర్థమైపోద్ది. ఈ రోజుల్లో రికార్డులని ట్యాంపరింగ్ చేయటం, రికార్డుల్ని మాయం చేయటం, ఇటువంటి ఒక చోట తగలెట్టిన మరో చోట ఉంటాయి. దాదాపు 5 ప్లేసుల్లో రికార్డు ఉంటుంది. ఈఆర్ఓ దగ్గర రికార్డు ఉంటుంది, మండల డిప్యూటీ తహసీల్దార్ దగ్గర రికార్డు ఉంటుంది, అక్కడి నుంచి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ దగ్గర రికార్డు ఉంటుంది, అక్కడి నుంచి డిస్టిక్లో రికార్డు ఉంటుంది, సిఎంఓ ఆఫీస్లో రెవెన్యూ సెక్రటరీ దగ్గర ఉంటుంది, తర్వాత ల్యాండ్ కమిషనర్ కదా 5 చోట్ల రికార్డు ఉంటుంది. ఎక్కడో ఒక చోట రికార్డు తగలెట్టి మాత్రం ఏం కాదు. ఇప్పుడు ఏంటంటే నా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రకారం తీసుకుంటే ఖాతా నెంబర్ 538, ఖాతా నెంబర్ 738 ఖాతా నెంబర్. ఈ ఖాతా నెంబర్ 738లో ఇక్కడ మంగళంపేట మండలం, చిత్తూరు జిల్లా మంగళంపేట మండలం గ్రామం, మంగళంపేట గ్రామం, చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం, మంగళంపేట గ్రామం. ఖాతా నెంబర్ 738. వెబ్సైట్లో పోయి డౌన్లోడ్ చేస్తే ప్రతి వరకు వస్తుంది. 1B అంటారు. దీంట్లో 15 ఎకరాలు ఉంది. 15 ఎకరాలు ఉంది. ఇది ముటీషన్ ఆమోదించిన డేటు మే 26, 2015 ఉంది. ఈ 15 ఎకరాలకు సంబంధించి ముటీషన్ ఆమోదించిన తేదీ మే 26, 2015 ఉంది. సో కాబట్టి నేనంటున్నది అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తండ్రి పేరు లక్ష్మిరెడ్డి. ఇక్కడ కాలంలో పట్టాదారునికి సంక్రమించిన సాగు కాలంలో వచ్చి అనువంశికము అంటే వారసత్వంగా వచ్చింది. అంటే వారసత్వంగా వచ్చిన దాన్ని ఇక్కడ ముటీషన్ అనేది ఏ విధంగా చేశారు, వాళ్ళ తండ్రి ఆస్తి అతనికి బదలాయింపు చేసుకోవచ్చు. సో ఇది పట్టా ల్యాండా కాదా, ఇది ఒక 15 ఎకరాలు. తర్వాత రెండోది తీసుకుంటే పెద్దిరెడ్డి ఇంద్రమ్మ, ఇదొకటి. ఈ ఖాతా నెంబర్ వచ్చి 577, చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం, మంగళంపేట గ్రామంలో. దాదాపు అనువంశిక కింద 2 ఉన్నాయి, కొనుగోలు కింద 1 ఉంది. ఈ కొనుగోలు చేసినటువంటి 10 ఎకరాల 80 సెంట్లు ఒకటి, వారసత్వంగా వచ్చింది 9 ఎకరాల 11 సెంట్లు ఒకటి, వారసత్వంగా వచ్చింది 89 సెంట్లు. మొత్తం కలుపుకుంటే 20 ఎకరాల 80 సెంట్లు ఆ ఖాతా నెంబర్కి వచ్చి. ఇప్పుడు మీకు మరో ఖాతా నెంబర్ కూడా చెప్తాను నేను.
ఈ ఖాతా నెంబర్ వచ్చి 578 ఈ ఖాతా నెంబరు. ఈ ఖాతా నెంబర్ వచ్చి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి లక్ష్మణ్ రెడ్డి తండ్రి పేరు. ఈయనకు కూడా వారసత్వంగా వచ్చిందనే ఉంది. ఇక్కడ మ్యుటేషన్ డేట్ లేదు, టైం లేదు, వారసత్వంగా వచ్చింది. 18 ఎకరాల 94 సెంట్లు ఉంది. 18 ఎకరాల 94 సెంట్లు, సర్వే నెంబరు 296 1B. ఇంకా ఇంకొక సర్వే నెంబర్ ఉంది. ఈ సర్వే నెంబర్కి వచ్చేసరికి మనం బాగా ఆలోచించుకుంటే ఇంకొక సర్వే నెంబర్ ఏముంది, 575 అనేది ఇంకొక ఖాతా నెంబర్ ఉంది. ఈ 575 ఖాతా నెంబర్లో మనకి సర్వే నెంబర్ 295 1C 21 ఎకరాలు కొనుగోలు అని ఉంది. మ్యుటేషన్ డేటు టైం లేదు. ఇక్కడ మ్యుటేషన్ డేటు టైం లేదు. ఈ భూమి ఎవరి పేరు మీద ఉందంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సన్ ఆఫ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జస్ట్ ఇప్పుడు డౌన్లోడ్ చేసిన డాక్యుమెంట్ ఇది. అందువల్ల ఏంటంటే ఓవరాల్గా ఈ 4 వ్యక్తుల పేర్ల మీద ఉన్నటువంటి విస్తీర్ణం చూసుకుంటే సర్వే నెంబర్ 738లో 15 ఎకరాలు, ఖాతా నెంబరు 738లో 15 ఎకరాలు, ఖాతా నెంబర్ 575లో 21 ఎకరాలు, ఖాతా నెంబర్ 577లో 20 ఎకరాల 80 సెంట్లు, ఖాతా నెంబర్ 578లో 18 ఎకరాల 94 సెంట్లు, వెరసి 75 ఎకరాల 74 సెంట్లు భూమి ఉంది. 75 ఎకరాల 74 సెంట్లు భూమి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం నిగ్గి తేల్చాల్సింది ఏంటంటే ఈ 75 ఎకరాల 74 సెంట్లు అనేది ఇది పట్టా ల్యాండా, ఫారెస్ట్ ల్యాండా, ఇక్కడ తేలవాలి. ఇది ఎలా తెలుస్తుంది? డిస్ట్రిక్ట్ సర్వేరు, ఫారెస్ట్ రేంజరు, ఏదైతే ఫారెస్ట్ రేంజర్ ఉంటారో వాళ్ళ అద్దులు వాళ్ళు ఫిక్స్ చేయాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ కానీ అయ్యి ఉంటే చాలా క్రిమినల్ కేసు అవుతుంది. అందువల్ల ఏంటంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు భూములు కొనటం తప్పు కాదు, దాంట్లో ఏదన్నా ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయా అనేది నిగ్గు తేల్చాల్సింది. ఇప్పుడు అటవీ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కథా కమిషన్ గతంలో కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇడుపులపాయలో ఫారెస్ట్ భూములు ఉన్నాయి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా బయట పెడితే రిటర్న్ గవర్నమెంట్కి ఇచ్చేశారు. ఇక్కడ తప్పు కాదు. ఒకవేళ మీరు సర్వే చేసుకోండి, ఫారెస్ట్ భూములు నా భూమిలో కానీ ఉంటే తీసుకోండి, సింపుల్ లాజిక్ అయిపోద్ది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని సర్వే చేసుకోమనండి, ఫారెస్ట్ భూములు కానీ నా భూమిలో కానీ ఉంటే మీరు తీసుకోండి. పట్టా ల్యాండ్స్ అనే ఓటిని మనం ఎవరం కదిలిచ్చేదానికి లేదు. పట్టా ల్యాండ్లో ఒక కుటుంబానికి భార్య, భర్త, 2 పిల్లలు ఉంటే 54 ఎకరాల భూమి ఉండొచ్చు, అది తప్పు కాదు. నేను అనేది అక్కడే అలిగేషన్ ఏమొస్తుంది, 1952లో ఉన్న ఫారెస్ట్ భూమి అది ఫారెస్ట్ ల్యాండా, రెవెన్యూ ల్యాండా అనేది తేల్చాలి. రెవెన్యూ ల్యాండ్లో కూడా రెవెన్యూలో రకాలు ఉంటాయి. అంటే పట్టా ల్యాండ్ ఉంటుంది, అసైన్మెంట్ ల్యాండ్ ఉంటుంది, దేవదాయ భూములు ఉంటాయి. నాకు తెలిసి బహుశా అక్కడ దేవదాయాల భూములు ఉండేటటువంటి ఛాన్సే లేదు. అసైన్ ల్యాండ్స్ కూడా ఉండొచ్చు. అసైన్ అంటే పేదలకు ఇచ్చిన భూములు కూడా ఉండొచ్చు. కాబట్టి ఓవరాల్గా ఎంక్వైరీ చేసేసి పరిపూర్ణంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు నిగ్గు తేల్చాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక వార్త వస్తేనే ఉలిక్కి పడకూడదు. ఎస్, మా కుటుంబానికి 75 ఎకరాల 74 సెంట్లు భూములు ఉన్నాయి ఆయన డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఖాతా నెంబర్ 738లో 15 ఎకరాలు ఉంది, ఖాతా నెంబర్ 575లో 21 ఎకరాలు ఉంది, ఖాతా నెంబర్ 577లో 20 ఎకరాల 80 సెంట్లు ఉన్నాయి, ఆమె ఇందిరమ్మ పేరు మీద ఉంది. ఖాతా నెంబరు 578లో 18 ఎకరాల 94 సెంట్లు ఉన్నాయి. ఓవరాల్గా మా కుటుంబానికి సంబంధించి 75 ఎకరాల 74 సెంట్లు భూములు ఉన్నాయి. మా భూములు తప్పకుండా సి మనకేందంటే అడిషనల్గా నేను ఏం చెప్తున్నానమ్మా, ఇక్కడ చూడండి, ఇది మ్యుటేషన్ ఎప్పుడు ఉందో 2001లో కాదు, ఇక్కడ మ్యుటేషన్ డేట్ ఎప్పుడుంది, మే 26, 2015 ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే డేటు ఎప్పుడు ముందా వెనక అనేది పక్కన పెట్టేస్తే డేటు గురించి కాదు కావాల్సింది. ఆయన ప్రజాసేవలో ఉండి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు భారత పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఎంపీ స్థానంలో మిథున్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు క్లారిటీగా చెప్పాల్సింది ఏంటంటే
మా దగ్గర ఫారెస్ట్ భూములున్నా గవర్నమెంట్ భూములున్నా మీరు తీసుకోండి బేషరతుగా, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మా పట్టా భూములు ఏదన్నా ఉంటే తీసుకోండి అని ముందు చెప్పేయాలి. అంతే తప్ప నిందారోపణలు నీలాప నిందలు చేసుకోవటం వల్ల ఉపయోగం ఉండదు. ఎస్, దిస్ ఈజ్ మై ఓన్ ప్రాపర్టీ, మేము కొన్నాం, భూములు కొనటం తప్పు కాదు, భూములు అమ్మటం తప్పు కాదు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక కుటుంబానికి భార్య భర్త 2 పిల్లలకి 54 ఎకరాల భూములు ఉండొచ్చు. కాబట్టి నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే బేసజాలకు పోకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, చేసుకోండి. మా భూములు వాళ్ళు కూడా పెట్టచ్చు, మా దగ్గర పట్టా ల్యాండ్ ఇంత ఉంది అంటే జాయింట్ కలెక్టర్ కింద భూములు ఉంటాయమ్మా. కాబట్టి జాయింట్ కలెక్టర్కి అంతా తెలుసు. కలెక్టర్ పరిపాలన చూస్తే భూముల వ్యవహారం అంతా డిస్టిక్ జాయింట్ కలెక్టర్ చూస్తుంటాడు. ఆర్డీఓ గారు ఉన్నారు, మండలం ఎంఆర్ఓ ఉన్నారు, ఆర్ఐ ఉంటారు, తర్వాత ఈఆర్ఓ ఉంటాడు. ఈఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్. కాబట్టి ఏముంది, ఎంక్వైరీకి ఆదేశించేస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు బౌండరీలు ఫిక్స్ చేసేస్తారు, తేలిపోద్ది కదా, నిజాలు నిక్కచ్చిగా తేలిపోద్ది. ప్రభుత్వ అధికారులు అంటే రాజకీయాల్లో ఉన్న తర్వాత ఏమందంటే ఖచ్చితంగా వస్తాయి, ఇటువంటి వచ్చినప్పుడు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత, పొలైట్గానే సమాధానం చెప్పండి, సర్వే చేయండి, ఫారెస్ట్ భూములు ఉంటే తీసుకోండి. దీనికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు, నిందించాల్సినటువంటి అవసరం లేదు. నిక్కచ్చిగా భూమి ఎవరు నెత్తిన పెట్టి ఎత్తుకొని పోలేరు కదా. భూమి ఏమన్నా నెత్తిన పెట్టుకుని బంగారం, డైమండ్స్, వజ్రాలు అయితే ఎత్తుకొని పోతారు ఎక్కడో ఒక చోటకి, భూమి ఆడికి ఎత్తుకొని పోతాడు. అందువల్ల ఎప్పుడుకైనా నేను ఎప్పుడూ ఒకటి చెప్తా, భూమి నాది నాది అని నా భూమి పొక్కున నవ్వును. కాబట్టి రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి, ఈ భూమి ఎంతమంది చేతులు మారిందో ఎవరికి తెలియదు. కాబట్టి కొంతకాలం నాది నాది అంటది. అందువల్ల కాకే చెప్పద్ది, కావు కావు, ఏది శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు అన్నీ కాలగర్భంలో కలిసిపోయేది. కాబట్టి భూమి మీద అంత మమకారం పెంచుకోవాల్సిన అవసరం లేదు. చివరికి తల్లి గర్భం నుంచి భూగర్భం మీదకి వచ్చాం, ఏదో ఒక రోజు ఈ భూగర్భంలో కలిసిపోతాం. కాబట్టి అందువల్ల ఏంటంటే భూమి అనేది ఎవ్వరికీ శాశ్వతంగా ఉండదు, కొన్నాళ్ళు అనుభవిస్తారు, ఆ తర్వాత మనుషులు మాత్రం కాలగర్భంలో కలిసిపోతుంటారు. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎవరినో నిందించడం కోసం ఒక వార్తాపత్రికలో వార్త రాసినారని మనం గుంజుకోవాల్సిన అవసరంలే, నీలాప నిందలు చెయ్యాల్సిన అవసరంలే. ఆయన చెప్పాల్సిందే పెద్దరికంతో ముందుకొచ్చి, మా దగ్గర ఉన్నటువంటి భూముల్లో ఫారెస్ట్ భూములు కానీ ఏమన్నా ఉంటే సర్వే చేసి మీరు తీసుకోండి. వాళ్ళకు కూడా ఒడిచిపోద్ది కదమ్మా, ఒకసారి సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేస్తే. తర్వాత ఏంటంటే ఇంకొక నింద ఏంటంటే, మంత్రిగా ఉంటూ తన ఎస్టేట్కి రోడ్డు వేసుకున్నాడు, మార్కెట్ నిధులు పెట్టి. ఎస్, ఒప్పుకున్నాడు, నేను వేసాను రోడ్డు, పక్కనున్న రైతులకు కూడా ఉపయోగపడద్దని నేను రోడ్డు వేసాను అంటాడు. రోడ్డు వేయటం తప్పు కాదు, మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అన్నిటికీ ఎందుకు వేయలేదు రోడ్లు, నీ ఎస్టేట్ కాడికి రోడ్డు ఎందుకు వేసుకున్నావు, దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అందువల్ల మన భూములు ఉన్న కాడికి రోడ్లు వేసుకొని ప్రజలకి అందరికీ రాష్ట్రం అంతా రోడ్లు ఎందుకు వేయలేదు, అన్ని చోట్ల అలాగే వేస్తున్నారు రోడ్ల. కాబట్టి ఏంటంటే మంత్రి అంటే రాష్ట్రానికి మొత్తం మంత్రి కానీ ఒక కుటుంబానికి మంత్రి కాకూడదు. మంత్రి రాష్ట్రానికి మొత్తానికి మంత్రిగా ఉండాలి కానీ నీ ఒక్క కుటుంబానికే మంత్రిగా, నా కుటుంబ సంక్షేమం కోసమే కాదు కదా. అందువల్ల ఏంటంటే అతను ఒప్పుకుంటున్నాడు, ఎస్ మేము రోడ్డు వేయించాము అంటున్నాం, రోడ్డు వేయటం తప్పు కాదు. కాకపోతే ఏంటంటే ఆయన భూములకు రోడ్డు వేసుకోవటమే వచ్చినటువంటి నేరం. అదే పని రాష్ట్రం అంతా రోడ్లు వేసి ఉంటే తిప్పలు ఉండేవి కాదు కదా. అందువల్ల ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బేషరతుగా మా పట్టా భూములు కాకుండా ఫారెస్ట్ భూములు ఉంటే తీసుకోండి అని ప్రభుత్వానికి చెప్పాలా. ఇదే నేను చెప్పగలిగింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.